స్థానిక 49వ డివిజన్ సింహాచలం నగర్లో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పర్యటించి స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. సందర్భంగా ఆ ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదానికి గురై నష్టపోయిన కుటుంబాన్ని పరామర్శించి వారి పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున 10,000 ఆర్థిక సహాయం అందించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున అందుబాటులో ఉన్న సహాయాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రెవెన్యూ శాఖ అధికారులతో మాట్లాడి అవసరమైన సహాయ సహకారాలు అందించాలన్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రతి వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను గుర్తించి వేగంగా పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. డివిజన్ ఇన్ఛార్జ్ దుత్తారపు గంగాధర్ తదితరులు ఆయన వెంట ఉన్నారు. వాళ్ళు ట్రీట్మెంట్ కరెక్ట్గా తీసుకొని కాంప్లియన్స్ కరెక్ట్గా ఉంటుంది, డ్రగ్స్ కాంప్లియన్స్. సో మేమేం చేస్తామంటే అంటే గవర్నమెంట్ ప్రధానమంత్రి గారి ప్రోగ్రామ్ ఇది. ప్రధానమంత్రి గారు అందరినీ పిలిచిచ్చారు. నిక్షయ మిత్రాల కింద మీరు రిజిస్టర్ అవ్వి పేషెంట్లని అడాప్ట్ చేసుకొని వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేయడం, సైకలాజికల్ సపోర్ట్, సైకోసోషల్ సపోర్ట్ ఇవ్వడం, ఈ రకంగా స్టూడెంట్స్ అందరినీ నేను సైకోసోషల్ సపోర్ట్ కింద నిక్షయ మిత్రాల కింద రిజిస్టర్ చేసుకుంటున్నాను. అలాగే ఎవరైనా హూ ఆర్ విల్లింగ్ టు గివ్ ఫుడ్ బాస్కెట్స్ టు ద పేషెంట్స్ వాళ్ళందరినీ నిక్షయ మిత్రాల కింద రిజిస్టర్ చేసుకొని వాళ్ళ సహకారంతో ఈ న్యూట్రిషియస్ ఫుడ్ ఏదైతే ఉందో మనకి జిల్లాలో అయితే 1,500 మంది ఉంటారు సార్. మనకి రాజమండ్రి అర్బన్ వరకు అయితే ఒక 200 మంది ఉంటారు సార్ ఆన్ ట్రీట్మెంట్. సో అందులో భాగంగా మనకి సామ్రాజ్య వారు లయన్స్ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ వచ్చారమ్మా. లయన్స్ క్లబ్ తరఫున ఆయన ఇచ్చారు సార్, 10,000 ఇచ్చారు పేషెంట్స్కి ఫుడ్ బాస్కెట్స్ అన్నది. మీ చేతుల ద్వారా అర్బన్లో ఇచ్చేద్దాం.